ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారినే కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577760. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి తొందరపడి నెట్టివేయకు. జూన్ 12వ తారీఖున నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావమ్మా. తప్పకుండా నీ బాబా మీద నమ్మకంతో నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని వినమ్మా. భక్తితోటి రామాంజనేయ స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి. ఆంజనేయ స్వామిని మీరైతే బాబా గారిని స్మరిస్తూ తాకండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి తొందరపడి నెట్టివేయవద్దమ్మా. నువ్వు ఊహించినటువంటి నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని, అలాగే మంచి శుభవార్తని వినబోతున్నావు. అది ఎప్పుడో కాదమ్మా, ఈ గురువారం రోజునే ఈ శుభవార్త అందివ్వటానికి నీ బాబా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇక బాధపడింది చాలు తల్లి, అతిగా ఆలోచిస్తున్నావు. తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశాలు వింటూ ఉండు. నీ మనసుకి ఎంతో ఊరట కలిగించే విధంగా నా మాటలు ఉంటాయి తల్లి. ఎప్పుడూ కూడా బాధపడవద్దు. ఇలా బాధపడి ఒంటరిగా ఉన్నానే అని దిగులు చెందవద్దు. తప్పకుండా నీకంటూ మంచి రోజులు వస్తాయి అని గుర్తుపెట్టుకో తల్లి. అసలు దేని గురించి బాబాగారు దేనిని ఉద్దేశించి నాకు ఈ మాటలు చెప్పాలి అని అనుకుంటున్నారు అని ఆలోచించు తల్లి. నేను చెప్పబోయే అంశాలన్నీ కూడా నీ జీవితానికి ముడిపడి ఉంటాయి. అలాగే నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాలని కూడా తెలుసుకో తల్లి. తల్లి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అనవసరంగా తెలిసో తెలియకో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడవద్దు తల్లి. ఏదైనా కానీ ఒక మాట అనే ముందు 1కి 2 సార్లు ఆలోచించు. నువ్వు చక్కగా ఆనందంగా ఉండటం చూసి కొంతమంది ఈర్ష్యా ద్వేషాలతోటి రగిలిపోతూ ఉంటారు. అలాగే అటువంటి వారి పట్ల నువ్వు కొంచెం అప్రమితంగా ఉండు తల్లి. ఎందుకంటే నువ్వు కొంచెం సంతోషంగా ఉండి ఆనందంగా ఉంటే వాళ్లలో ఈర్ష్యా ద్వేషాలు, అసూయ పుట్టుకొస్తున్నాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అది ధనానికి సంబంధించిన విషయం కావచ్చు, నీ కుటుంబ విషయాలు కావచ్చు. ఏదైనా సరే నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటే చూసి వారవలేని వారు ఉన్నారు. కాబట్టి దాని పట్ల నువ్వు సున్నితంగా ఆలోచించి నీ సంబంధాలను నువ్వు జాగ్రత్త పరుచుకో తల్లి. ఏది ఏమైనా మౌనంగా ఉండు తల్లి. వారి పట్ల ఎప్పుడూ కూడా దురుసుగా మాట్లాడవద్దు. మరి వారు నాకు కీడు తలపెట్టాలి అని చూస్తున్నారు కదా బాబా, మరి వారితో ఎలా ఉండగలను అని నువ్వు నన్ను అడుగుతావేమో. అది కూడా ముఖ్యమైన మాటే తల్లి. ఎందుకంటే వారికి నువ్వు కొంచెం ఎదురు తిరిగి మాట్లాడినా సరే వారిలో ఈర్ష్యా ద్వేషాలు ఇంకా పెరిగిపోతాయి తల్లి. అలాంటి వ్యక్తులని నువ్వు ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా. కాబట్టి అలాంటి నీచులపైన కోపం పెంచుకోవడం వలన ముందు రోజుల్లో నీకు ప్రమాదంగా మారబోతుంది. కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు సున్నితంగా ఉంటే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నువ్వు పాత సంబంధాలను, బంధుత్వాలను మంచి రోజులుగా మలుచుకుని రేపటి రోజున నువ్వు ఏ బంధాలనైతే దూరం చేసుకున్నావో ఆ బంధాలను తిరిగి పొందబోతున్నావు. కాబట్టి వారితో సంతోషకరంగా జీవించేటటువంటి రోజులు రాలేదు అని నువ్వు బాధపడ్డావు కదమ్మా. అంటే నువ్వు చేసే పని పట్ల చాలా నీరసించిపోయి, చాలా ఒత్తిడికి గురైపోయి, కుటుంబంతోనూ బంధువులతోనూ చక్కగా కలిసి కూర్చుని మాట్లాడే వీలు కూడా నాకు లేకపోయింది అని, కొన్న ఈ పని టెన్షన్స్ వల్ల అందరికీ కూడా దూరం అవుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా. చూడమ్మా, అతి త్వరలోనే నీ బంధుత్వాలు మీరు కలిసిపోవటం వలన నీకున్న పని ఒత్తిడి, టెన్షన్స్ అన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి తల్లి. అలాగే నువ్వు కొన్ని పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావు. అవి వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు.
ఏదైనా కానీ చాలా రోజుల నుంచి ఒక మంచి పనినైతే ప్రారంభించాలి అని అనుకుంటున్నావు కదా తల్లి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అయితే అనుకూలమైన సమయం నీకు రాబోతుందమ్మా. మంచి మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా సమయం పూర్తిగా నీకు అనుకూలంగా మారబోతుంది అని చెబుతున్నాను తల్లి. ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోనూ, హాయిగా నీ బంధాలతోనూ బంధుత్వాలతోనూ సంతోషంగా గడుపుతావు అని, ఆనందంగా ఉంటావు అని నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కోరుకుంటారు తల్లి. అంతేకాదు ఎప్పటికైనా సరే వాగ్వాదాలు చోటు చేసుకునే విధంగా ఎవరితోనూ ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే నీ కుటుంబంతోటి చర్చించి తూచా తప్పకుండా వాటిని పాటించి నిర్ణయం తీసుకున్నట్లయితే నీకు మంచి జరుగుతుంది తప్ప మధ్య వ్యక్తులతోటి వారు ఇచ్చే సలహాలను కనుక నువ్వు పాటించినట్లయితే నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నది ఏదైనా సరే దానివల్ల నీకు పూర్తిగా నష్టమే కలుగుతుంది తల్లి. ఏదైనా సరే భగవంతునికి చెప్పుకో, లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, అంతేగాని బయట వారిని ఎవరిని కూడా నమ్మవద్దు. ఈ రోజుల్లో నమ్మకమైన వ్యక్తి దొరకడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది తల్లి. జాగ్రత్తగా, అనుకూలంగా, ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి అని ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటూ ఉంటాడు తల్లి. ఇంతకీ ఈ సందేశం ద్వారా నాకు తెలియజేస్తానన్న శుభవార్త ఏమిటి బాబా అని అడగవచ్చు నువ్వు. ఈ సందేశం ద్వారా నీకు తెలియచేయాలి అని అనుకున్నది ఏమిటి అంటే, ఎవరిపైన అనవసరమైన కక్షలు కానీ సాధింపులు కానీ చేయవద్దు. అంటే వారు నీ జీవితాన్ని నాశనం చేయాలని, నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు. కోరుకోనివ్వు తల్లి. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది కదా, అదే వారికి బుద్ధి చెబుతుంది. బిడ్డగా అనుకుని చెబుతున్నాను కాబట్టి ఎవరినీ కూడా పట్టించుకోవద్దు తల్లి. నీ ప్రయాణాన్ని సాఫీగా సాగించాలి అనేదే నా కోరిక తల్లి. సంతోషంగా, ఆనందంగా గడుపు. ఎప్పుడూ కూడా నీకొచ్చినటువంటి సందేశాలను, నా మాటలను మంచిగా ఆలకిస్తూ నేను చెప్పిన బాటల్లో నడుస్తున్న నీ తీరు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందమ్మా. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీ దశ అనేది పూర్తిగా నీ చెడు దశని నేను తొలగించబోతున్నాను తల్లి. అని ఎందుకు అంటున్నానో తెలుసా తల్లి? గతంలో నీకు చాలా చేదు అనుభవాలు, కష్టాలు, నష్టాలు ఇవి తప్ప ఏవీ కూడా నీకు మిగలలేదు. అయితే నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైనా మారిందా బాబా అని నువ్వు అనుకోవచ్చు తల్లి. నిజంగా నీ జీవితం మారింది తల్లి. పోల్చుకుంటే డబ్బు పరంగా అయితే నీ చేతికి కావలసిన ధనం అయితే రాబోతుంది తల్లి. గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి. చేతి నిండా ధనం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డావు. ఎన్నో ఖర్చులు ఎదురయ్యాయి. అప్పులతో పాటు కష్టాలు, ఈ అప్పుల బాధలు, కష్టాలు ఎన్నో నెట్టుకుని వచ్చావమ్మా. ఇవన్నీ కూడా తీరిపోనున్నాయి తల్లి. ఎందుకంటే నీకు ధనయోగం కలుగుతుంది. చెప్తున్నాను కదమ్మా, కష్టే ఫలి అని అంటారు కదా. నీ కష్టానికి తగిన ఫలితం రాబోతుంది తల్లి. ఉద్యోగమందు లేదంటే వ్యాపారమందు మంచి మంచి శుభవార్తలైతే వింటారు తల్లి. నీ కోరికలన్నీ కూడా తీరనున్నాయి. నువ్వు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటావమ్మా. నీకు ఈ ఒక్క శుభవార్తే కాదు, ఎన్నో శుభవార్తలు నీకు చేరవేరుస్తాను. నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండమ్మా. ఆంజనేయ స్వామిని తాకావు కదమ్మా. నువ్వు ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి. ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఒక తమలపాకు తీసుకుని దాని మీద జై శ్రీరామ్ అని సింధూరంతో రాయాలి తల్లి. రాసిన తర్వాత అది ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టమ్మా. పెట్టిన తర్వాత నువ్వు ఈ మంత్రాన్ని నీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు చదువుకో తల్లి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం హరి మర్కట మర్కటాయ నమః, ఓం హరి మర్కట మర్కటాయ నమః, ఓం హరి మర్కట మర్కటాయ నమః. ఈ మంత్రాన్ని నువ్వు వీలైనన్నిసార్లు జపించుకో తల్లి. నీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ధన రాబడి కలుగుతుంది. అలాగే మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి తల్లి. కాబట్టి నేను చెప్పిన విధంగా చేసుకోమ్మా. నువ్వు జీవితాంతం ఆనందంగా, సంతోషంగా ఉంటావు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.